శివుడి అనుమతి లేనిదే శ్రీశైలంలోనూ అరుణాచలంలోనూ అడుగు పెట్టలేమని చెబుతూ ఉంటారు. ఉజ్జయిని కూడా అలాంటి క్షేత్రమే. అలాంటి ఉజ్జయిని గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 5 విషయాలు చెబుతాను, వినండి. 1. ఉజ్జయినిలో కాలభైరవుని మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన మద్యాన్ని పూజారి ప్లేట్లో పోసి కాలభైరవుడు పెదవులు తాకిచ్చినప్పుడు అందులో నుండి కొంత మద్యము మాయమవుతుంది. ప్రతిరోజు భక్తులు కాలభైరవుడికి 100 లీటర్లకు పైగా మద్యాన్ని సమర్పిస్తారని ఒక అంచనా. 2. ఉజ్జయినిలో కాలభైరవుడికి భస్మంతో అభిషేకం చేసి ఆరతి ఇస్తారు. 3. ఈ సకల సృష్టికి శివుడు ఒకటే నాయకుడు కాబట్టి తమ పదవులు పోతాయనే భయంతో రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా రాత్రిపూట ఉజ్జయినిలో ఉండరు. 4. కాలభైరవుని ముందు గుర్రం ఎక్కకూడదు కాబట్టి మహాదేవుని గుడి ముందు నుండి ఎలాంటి పెళ్లి ఊరేగింపులు వెళ్ళదు. 5. కాలం ఆ మహాశివుని అధీనంలో ఉంటుంది నమ్మే అఘోరాలు కాపారీలు ఉజ్జయినిలోనే ఎక్కువగా ఉంటారు. పూర్తి వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. హర హర మహాదేవ్, శంభో శంకర.